వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. జంగారెడ్డిగూడెంలో వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు అధిక శాతంలో మైనర్లు వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు సుమారు 30 వాహనాలను స్టేషన్కి తరలించి వారి తల్లిదండ్రులకి కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు. ఈ సందర్భంగా డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడిపితే వాహనం ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తాం అని తెలిపారు. ఎవరైనా ఉచిత ఇసుక విధానం ముసుగులో అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు, అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే లింక్లు, సందేశాలు, ఏపీకే ఫైల్స్లని డౌన్లోడ్ చేసుకోవద్దు, ఆన్లైన్ మోసాల బారిన పడితే 1930కి కాల్ చేయండి అని తెలిపారు. పట్టణంలో గంజాయి విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగుతుంది. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడితే స్థానిక పోలీసు స్టేషన్లో సమాచారం అందించండి. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజేష్, ఎస్ఐ జ్యోతి బస్, ట్రాఫిక్ ఎస్ఐ రంగయ్య పాల్గొన్నారు. కూడా చెప్పింది ఉంటాయండి. అక్కడ రాసుకోండి, సపరేట్ బూతులు వేసుకోండి. అంతేకాక నంబర్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పులు మళ్ళీ ఎవరి పేరు మీద ఉన్నదో వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. మీకు తక్కువలో తక్కువ 10,000 రూపాయలు ఫైన్. ఈరోజు మనకి జంగారెడ్డిగూడెం టౌన్లో ఈ లైసెన్స్ లేనటువంటి మైనర్లు ఈ డ్రైవింగ్ల మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఆ తల్లిదండ్రులను పిలిపించి మైనర్లకు బడులు ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేసి హెచ్చరిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు కఠినతరం అవుతూ ఉన్నాయి. మోటారు వాహనాల చట్టం కూడా కఠినతరం అవుతూ ఉంది. గతంలో ఉన్నటువంటి పెనాల్టీలన్నీ కూడా ఎన్హాన్స్ అవుతూ ఉన్నాయి. అందరూ కూడా అది గమనించుకోండి. గతంలో 100 నుంచి 500 వరకు ఉన్నటువంటి పెనాల్టీలు ప్రస్తుతం 5,000 నుంచి 10,000 అంతకంటే ఎక్కువగా కూడా ఉన్నాయి. కాబట్టి ఏ విధమైనటువంటి పొరపాట్లు లేకుండా మన వాహనాన్ని ఉంచుకోవాలి. రోడ్ల మీద మనం ప్రయాణం చేసేప్పుడు కూడా మన దగ్గర పొరపాట్లు లేకుండా ఎక్కడ కూడా పెనాల్టీలు వేసేదానికి అవకాశం లేని విధంగా మనం ఉన్నట్లయితే మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మన గమ్యం చేరుకోగలుగుతాం. అలా కాకుండా మనకు లైసెన్స్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ తోటి లేదా సైలెన్సర్లు మార్చుకొని లేదా నంబర్ ప్లేట్లు సక్రమంగా లేకుండా ఇలా కనుక మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన పోలీసు వారు ఆపుతారు, మీ బళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దారిలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ప్రజానీకం అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ జాగ్రత్తలు తీసుకొని ఎవరు కూడా లైసెన్స్ లేని మైనర్లకి ఈ వ్యాకరణాలు ఇవ్వద్దని చెప్పి పోలీసు వారి విజ్ఞప్తి. సార్, బండి మీద పాల్గొనడం తాలూకా బండి నంబర్ ప్లేట్ ఉండవలసిన దాని మీద తప్ప వాళ్ళకి ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే బండి మీద ఏ పేర్లన్నా మిగతా ప్రదేశాల్లో రాసుకోవాల్సి తప్పితే బండి మీద ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి నంబర్ ప్లేట్కి సంబంధించి ఆ స్పెసిఫికేషన్స్లో ఆ నంబర్ మాత్రమే ఉండాలి. ఆ నంబర్ కాకుండా చెప్పినటువంటి స్పెసిఫికేషన్ రంగులో మాత్రమే నంబర్ ప్లేట్ ఉండాలి. అవి కనిపించకుండా వాటి మీద వేరే వేరే సింబల్స్, పార్టీ గుర్తులు, నాయకుల బొమ్మలు ఇవన్నీ వేస్తామండి. అది కూడా నేరం అండి. అట్లా ఉండటానికి వీల్లేదు. వాహనాన్ని, అది మోటార్ సైకిల్ కావచ్చు, కారు కావచ్చు, ఏ వెహికల్ అయినా సరే మైనర్లు 18 సంవత్సరాల్లో పిల్లలకి కనుక వాళ్ళు కనుక ఇస్తే ఆ ఇచ్చినటువంటి బండి యజమాని ఎవరైతే ఉన్నారో లేదా మైనర్ల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. దానివల్ల వారికి పెనాల్టీలు కట్టుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే కేసులకు గాను కోర్టుల చుట్టూ తిరిగి వాళ్ళు తమ పనిదినాలను కోల్పోవాల్సిన అవసరం కూడా ఉంటుంది.